చంద్రబాబు గారి సింగపూర్ పర్యటన అనేటటువంటిది ఆయన ఆలోచన రీత్యా చాలా ముఖ్యమైనది. ఎందుకని? సింగపూర్కి సంబంధించినటువంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టించేందుకు అంతర్జాతీయంగా ఉన్న సంస్థల్ని తీసుకొస్తాయి. లేదా సింగపూర్లోనే, అంటే విదేశీ సంస్థలు సింగపూర్లో ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఎక్స్పాండ్ చేయాలనుకునే వాళ్ళు ఆంధ్రాకి వస్తారు, వాళ్ళ యొక్క కార్యకలాపాలు ప్రారంభిస్తారు అన్నటువంటి. బాగుంది. దానికి ఏం చేయాలి మనం? ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీర ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెడితే ఎలా ఉంటుంది, అట్లాగే ఆ ప్రాంతంలో ఇతర దేశాల నుండి వచ్చే ఇంపోర్ట్స్ని బేస్ చేసుకుని ఇండస్ట్రీస్ పెడితే ఎట్లా ఉంటుంది, ఇక్కడి నుంచి కొబ్బరో టమోటానో లేకపోతే ఇట్లాంటి వీటిని ఎక్స్పోర్ట్ చేసేటటువంటి పరిశ్రమలు పెడితే ఎట్లా ఉంటుంది, దేనికి ఏ తరహా సబ్సిడీ ఇస్తారు, దేనికి ఏ విధమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది, ఇది వాళ్ళు ఆశించేది, వాళ్ళకి కావాల్సింది. అది చంద్రబాబు గారి నోట వినాల్సింది. అప్పుడు దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఇక్కడికి రావడం, లేదా అమరావతిలో అపార్ట్మెంట్ల కన్స్ట్రక్షన్ చేసి జనాలకి తక్కువ రేట్లు, ఎందుకంటే కాంపిటీషన్ ఉన్నప్పుడు తక్కువకి వస్తాయి. కాంపిటీషన్ లేకపోతే మోనోపోలీ అయితే వాడు ఫిక్స్ చేసిన రేటుకే భరించాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యుయేషన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. తీసుకుని ఏమేం పాలసీలు మార్చచ్చు, ఏది మార్చకూడదు, రాష్ట్ర ప్రయోజనాలకు ఏది ప్రయోజనం, ఏది ప్రయోజనం లేదు, ఇవన్నీ చర్చ జరగాలి. అక్కడేం తొక్కిసలాట్లు ఉండవు, తోపులాట్లు ఉండవు, ఓ చక్కగా మంచి వాతావరణం ఉంటుంది. అది వదిలేసి అక్కడ కూర్చుని అక్కడ ఆంధ్ర రాజకీయాలు, జగన్ నాశనం చేసేసాడు సంబంధాలు, జగన్ చెడగొట్టేశాడు సంబంధాలు, అది నేను మళ్ళీ కాపాడడానికి వచ్చా. ఈ పారిశ్రామికవేత్తలు కాపాడేది ఏంది? అక్కడ అంతకు ముందున్నటువంటి పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి? ఇక్కడ పరిశ్రమ ఏదో ఒక ల్యాండ్ అంతా వాళ్ళు తీసుకుంటారు, డెవలప్మెంట్ అంతా ప్రభుత్వమే చేసిస్తుంది. వాడు ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకుంటాడు, వాడు ఇచ్చేదేమో చెంచాడు. తేడా వస్తే అది రద్దు చేసుకుంటేనేమో 1.5 అంటే 150 రెట్లు పరిహారం ఇవ్వాలి, వాడు వదులుకున్న 100% పరిహారం ఇవ్వాలి. పైగా ఇంగ్లాండ్ కోర్టుల్లో దాని మీదన కేసులు వేయాలి, ఇక్కడ వేయకూడదు. ఇది ఎక్కడ దారుణమైనటువంటిది? అసలు ప్రపంచంలో ఏ దేశమైనా, అంటే కనీసం ఇక్కడ కాకపోతే తెలంగాణ కోర్టు అనినో లేకపోతే ఆర్బిట్రేషన్ కోర్టు కని కాదు, ఏకంగా ఇంగ్లాండ్ కోర్టు. వాడెవడు అసలు? మన రాష్ట్ర సార్వభౌమాధికారం, మన దేశ సార్వభౌమాధికారం ఇంగ్లాండ్ కోర్టులో పెట్టేదేంది? ఇంగ్లాండ్ ప్రభుత్వం చేతిలో పెట్టేదేంది? అక్కడ జ్యుడిషియరీ చేతిలో పెట్టేదేంది? అక్కడ వాళ్ళు ఇప్పటికి కూడా విజయ్ మాల్యాన్ని పంపించట్లేదు, మనకి చోక్సీ గారిని ఇక్కడికి పంపించట్లేదు. అదే జ్యుడిషియరీ అదే నాటకాలు ఆడుతూనే ఉంటుంది. అట్లాంటి వాళ్ళతో మనం ఇక్కడ చేయడమా? అంటే ఆ పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టడమే కదా. ఈ వ్యవహారానికి వల్లనే అది క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు వచ్చి పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టాలంటే ముందు కావాల్సింది ఏంటి? మనం ఏం చేస్తాం, ఏమిస్తాం. ఈవెన్ అంతకుముందు తీసుకున్నోళ్ళు 3 సంవత్సరాల ముందు తీసుకున్నోడు ఎవడు 3 ఏళ్లలో ఒక పునాది రాయి కూడా వేయలేదే వాడెవడు. కాబట్టి అట్లాంటి విషయాల్లో మరి మీకు ఇస్తేనే మీరు పునాది రాళ్ళు కూడా వేయకపోతే ఎట్లాగా అనేది ఇవి కదా మాట్లాడాల్సింది. అవన్నీ వదిలేసి జగన్ నాశనం చేశాడు, నేను వచ్చి దాన్ని బాగు చేద్దాం అనుకుంటాను. సింగపూర్ వెళ్ళి జగన్ రిలేషన్స్ గురించి మాట్లాడుకునేది ఆలోచించుకుంటే బెటర్. లేదు ఈ ధోరణే కరెక్ట్ అనుకుంటే ఆయన ఇష్టం.